Hi students, welcome back to my channel Tricky Maths by Uday. ఈరోజు టెట్ డిఎస్సి ఎస్జిటి సిలబస్లో భాగంగా మనము ఇప్పటి వరకు రేఖాగణితము అనే అధ్యాయం మీద వీడియోలు చేయబడ్డాయి. రేఖాగణితం అనే అధ్యాయం పూర్తి చేయబడింది. నెక్స్ట్ తర్వాత మనం ఇప్పుడు క్షేత్రగణితము అనే అధ్యాయాన్ని నేర్చుకోబోతున్నాం. క్షేత్రగణితం అనే అధ్యాయము చాలా కీలకమైన అధ్యాయము. దీని నుంచి నాలుగు నుంచి 5 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోని చూసి మొదటి నుంచి చివరి వరకు చూడండి. ప్రతి వీడియోని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. చాలా అద్భుతమైన చాలా ఇంపార్టెంట్ అధ్యాయం ఇది. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారని కోరుకుంటూ మనం క్లాస్ని ప్రారంభిద్దాం. క్షేత్రగణితం. ఇప్పటివరకు మనం చేసిన రేఖాగణితం అనేది జ్యామితీయ ఆకృతుల యొక్క ధర్మాలను అధ్యయనం చేసే శాస్త్రం. రేఖాగణితము అంటే జ్యామితీయ ఆకృతుల యొక్క ధర్మాలను అధ్యయనం చేసే శాస్త్ర విభాగమే రేఖాగణితం. క్షేత్రగణితం అంటే అవే జ్యామితీయ ఆకృతుల యొక్క వైశాల్యాలను ఘనపరిమాణాలను అధ్యయనం చేసే శాస్త్రమే క్షేత్రగణితం. సో రేఖాగణితంలో ధర్మాలు జ్యామితీయ ఆకృతుల యొక్క ధర్మాలను నేర్చుకుంటాం. క్షేత్రగణితంలో జ్యామితీయ ఆకృతుల యొక్క వైశాల్యాలు ఘనపరిమాణాలను నేర్చుకుంటాం. క్షేత్రగణితంలో జ్యామితీయ ఆకృతులు 2 రకాలు. ఒకటి 2 డైమెన్షనల్ జ్యామితి 2D ఆకృతులు, 2 3D ఆకృతులు. మొదటిది ద్విమితీయ ఆకృతులు, రెండవది త్రిమితీయ ఆకృతులు. ద్విమితీయ ఆకృతుల్లోకి వచ్చేటప్పటికి మొదటివి త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు. ద్విమితీయ ఆకృతులు 2 డైమెన్షనల్ జామెట్రికల్ ఫిగర్స్లోకి వచ్చేటప్పటికి త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాల గురించి నేర్చుకుంటాం. త్రిమితీయ ఆకృతుల్లోకి వచ్చేటప్పటికి త్రిమితీయ ఆకృతులు పట్టకం, స్తూపం, శంకువు, గోళం, అర్ధగోళం, నెక్స్ట్ పిరమిడ్. ఇవి త్రిపరిమాణ జ్యామితీయ ఆకృతులు. క్షేత్రగణితాన్ని 2 భాగాలుగా విభజిస్తే క్షేత్రగణితంలో మొదటి భాగము ద్విమితీయ ఆకృతులు 2 డైమెన్షనల్ జామెట్రికల్ ఫిగర్స్, రెండవది త్రిమితీయ ఆకృతులు 3 డైమెన్షనల్ జామెట్రికల్ ఫిగర్స్. 2Dకి 3Dకి మధ్య సంబంధం ఏంటి? 2D అంటే ఏదైనా ఒక జ్యామితీయ ఆకృతి పొడవు మరియు వెడల్పులను కలిగి ఉంటే, పొడవు వెడల్పు అనే 2 ఆకృతులను కానీ కలిగి ఉంటే అటువంటి వాటిని ద్విమితీయ 2 డైమెన్షనల్ జామెట్రికల్ ఫిగర్స్, ద్విమితీయ జ్యామితీయ ఆకృతులు అంటారు. పొడవు వెడల్పులను కలిగి ఉండేవి. ఈ పొడవు వెడల్పులను కలిగి ఉండే ఈ ఆకృతులకు వైశాల్యాలు చుట్టుకొలతలు ఉంటాయి. నెక్స్ట్ త్రిమితీయ ఆకృతులు 3 డైమెన్షనల్ జామెట్రికల్ ఫిగర్స్
అంటే పొడవు వెడల్పుతో పాటు ఎత్తు కూడా కలిగి ఉంటే అటువంటి జ్యామితీయ ఆకృతులను త్రిమితీయ జ్యామితీయ ఆకృతులు అంటారు. వీటిలో ఇవి ముఖ్యంగా పట్టకం, స్తూపం, శంకువు, గోళం, అర్ధగోళం, పిరమిడ్. ఇవి క్షేత్రగణితంలో ఈ అంశాలన్నింటినీ మనం నేర్చుకోబోతున్నాం. వీటిల్లో మొదటిగా ద్విమితీయ ఆకృతులు నేర్చుకుందాం. ద్విమితీయ ఆకృతుల్లో మొట్టమొదటిది త్రిభుజం. త్రిభుజము దాని యొక్క వైశాల్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. త్రిభుజాల్లో మొట్టమొదటిది త్రిభుజం. ఇది ఒక త్రిభుజం. ఏబిసి అని ఒక త్రిభుజం అనుకుందాం. ఏబిసి అనేది ఒక త్రిభుజం అయితే ఏ శీర్షం నుంచి బీసీ పైకి ఒక లంబాన్ని కానీ గీస్తే దీన్ని ఈ త్రిభుజానికి ఎత్తు అంటాం. ఎత్తు ఆల్టిట్యూడ్. సో ఎత్తుని హెచ్ అనుకుందాం. బీసీ అనేది త్రిభుజం యొక్క భూమి అవుతుంది. ఒక త్రిభుజం యొక్క భూమి బి, స్మాల్ బి యూనిట్స్, ఎత్తు స్మాల్ హెచ్ యూనిట్స్, హైట్ స్మాల్ హెచ్ యూనిట్స్ అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఏమవుతుంది? ఆ త్రిభుజం యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు చదరపు యూనిట్స్. ఒక త్రిభుజం యొక్క భూమి స్మాల్ బి యూనిట్స్, ఎత్తు స్మాల్ హెచ్ యూనిట్స్ గానైతే ఆ త్రిభుజం యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు చదరపు యూనిట్స్. ఇది త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం. నెక్స్ట్ త్రిభుజాల్లో రకాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒక సమబాహు త్రిభుజం యొక్క భూమి స్మాల్ ఏ యూనిట్స్. సమబాహు త్రిభుజం అంటే ఒక త్రిభుజంలో మూడు భుజాల పొడవులు సమానం కానైతే మూడు భుజాల పొడవులు సమానంగా కలిగిన త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాం. ఒక త్రిభుజంలో మూడు భుజాల పొడవులు సమానమైతే దాన్ని సమబాహు త్రిభుజం అంటాం. ఈ సమబాహు త్రిభుజం యొక్క భుజము స్మాల్ ఏ యూనిట్స్, ఏ యూనిట్స్ భుజంగా కలిగిన ఇది ఒక సమబాహు త్రిభుజం. ఈ సమబాహు త్రిభుజానికి ఏమేమి ఉంటాయి? సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత పెరిమీటర్. చుట్టుకొలత ఏమవుతుంది అంటే ఇది ఏ యూనిట్స్, ఇది ఏ యూనిట్స్, ఇది కూడా ఏ యూనిట్స్. 3 ఏలు కలుపుతున్నాం కాబట్టి 3 ఏ యూనిట్స్. ఇది సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత. దీని యొక్క ఎత్తు ఏమవుతుంది? సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు, సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు √3/2 ఇంటూ ఏ యూనిట్స్. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు సూత్రము √3/2 ఇంటూ ఏ యూనిట్స్. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 3 ఇంటూ ఏ యూనిట్స్. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు √3/2 ఇంటూ ఏ యూనిట్స్. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం, సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం = హాఫ్ ఇంటూ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం √3/4 ఇంటూ a² చదరపు యూనిట్స్. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం √3/4 ఇంటూ a² చదరపు యూనిట్స్. సమబాహు త్రిభుజము అంటే ఏ యూనిట్లు భుజంగా ఒక త్రిభుజంలో 3 భుజాల పొడవులు సమానమైతే దాన్ని సమబాహు త్రిభుజం అన్నాం. సమబాహు త్రిభుజంలో సమబాహు త్రిభుజం యొక్క
భుజము ఏ యూనిట్స్గానైతే దాని యొక్క చుట్టుకొలత 3 × ఏ యూనిట్స్. సంబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 3 × ఏ యూనిట్స్. సంబాహు త్రిభుజం యొక్క ఎత్తు √3/2 × ఏ యూనిట్స్. సంబాహు త్రిభుజం యొక్క వైశాల్యం √3/4 × ఏ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 3a. height of the equilateral triangle √3/2 × a units. Area of equilateral triangle √3/4 × a square units. This is సమబాహు త్రిభుజం. ఇది సమబాహు త్రిభుజం గురించి. ఒక త్రిభుజంలో ఈ రెండు భుజాల పొడవులు సమానము అనుకుందాం. రెండు భుజాల పొడవులు సమానంగా కలిగిన త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. ఒక త్రిభుజంలో రెండు భుజాల పొడవులు సమానమైతే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. ఈ సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాల పొడవులు ఏ యూనిట్స్. సమాన భుజాల పొడవు ఏ యూనిట్స్. దాని యొక్క భూమి బి యూనిట్స్గానైతే సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాల పొడవులు ఏ యూనిట్స్. దాని యొక్క భూమి బి యూనిట్స్గానైతే దాని యొక్క చుట్టుకొలత సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ 2a + b యూనిట్స్. నెక్స్ట్ ఎత్తు 1/2 × √4a² - b² యూనిట్స్. వైశాల్యము ఏరియా = b/4 × √4a² - b² చదరపు యూనిట్స్. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క సమాన భుజాల పొడవులు స్మాల్ a యూనిట్స్. అసమాన భుజము లేదా భూమి పొడవు స్మాల్ b యూనిట్స్గానైతే దాని యొక్క చుట్టుకొలత 2a + b యూనిట్స్. దాని యొక్క ఎత్తు 1/2 × √4a² - b². వైశాల్యము b/4 × √4a² - b² చదరపు యూనిట్స్. పెరిమీటర్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ 2a + b యూనిట్స్. height of isosceles triangle 1/2 × √4a² - b². area of isosceles triangle b/4 × √4a² - b² స్క్వేర్ యూనిట్స్. ఇది సమద్విబాహు త్రిభుజం. నెక్స్ట్ విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం విషమబాహు త్రిభుజంలో త్రిభుజం యొక్క భుజాల పొడవులు ABC. ఒక త్రిభుజం యొక్క 3 భుజాల పొడవు ఏ యూనిట్స్, బి యూనిట్స్, సి యూనిట్స్గానైతే దాని యొక్క అర్ధ చుట్టుకొలత ఏమవుతుంది? చుట్టుకొలతని 2s అంటారు. చుట్టుకొలత 2s = a + b + c. ఒక విషమబాహు త్రిభుజం యొక్క 3 భుజాల పొడవులు ఏ యూనిట్స్, బి యూనిట్స్, సి యూనిట్స్ అయితే చుట్టుకొలత 2s = a + b + c. నెక్స్ట్ అర్ధ చుట్టుకొలత
అర్ధ చుట్టుకొలత, దాన్ని ఎస్ అనే అక్షరంతో చేస్తాం. a ప్లస్ b ప్లస్ c/2 అర్ధ చుట్టుకొలత. నెక్స్ట్ దాని యొక్క వైశాల్యం ఏమవుతుంది? వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c చదరపు యూనిట్స్. ఇది యూనిట్స్, ఇది కూడా యూనిట్స్. సో విషమబాహు త్రిభుజం యొక్క 3 భుజాల పొడవులు ఏ యూనిట్స్, బి యూనిట్స్, సి యూనిట్స్ అయినా దాని యొక్క చుట్టుకొలత 2s ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ప్లస్ సి. దాని యొక్క అర్ధ చుట్టుకొలత s అవుతుంది. s ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ప్లస్ c/2. దాని యొక్క వైశాల్యము స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c చదరపు యూనిట్స్. ఇది విషమబాహు త్రిభుజం. దీన్ని స్కెలైన్ ట్రయాంగిల్ అంటాం. ఏరియా ఆఫ్ స్కెలైన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c స్క్వేర్ యూనిట్స్. ఒక లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ యూనిట్స్ అండ్ బి యూనిట్స్. లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ఏ యూనిట్స్, బి యూనిట్స్ అయినా దాని యొక్క కర్ణం పొడవు, లెంగ్త్ ఆఫ్ డయాగనల్, కర్ణం పొడవు ఇట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్డ్ ప్లస్ b స్క్వేర్డ్ యూనిట్స్. అలాగే వైశాల్యము, ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ a ఇంటూ b చదరపు యూనిట్స్. ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాల పొడవులు ఏ యూనిట్స్, బి యూనిట్స్ అయినా దాని యొక్క కర్ణం పొడవు, లెంగ్త్ ఆఫ్ డయాగనల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్డ్ ప్లస్ b స్క్వేర్డ్. కర్ణం యొక్క పొడవు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్డ్ ప్లస్ b స్క్వేర్డ్. వైశాల్యము, ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ a ఇంటూ b చదరపు యూనిట్స్, స్క్వేర్ యూనిట్స్. ఇది లంబకోణ త్రిభుజానికి సంబంధించి. లంబకోణ సమద్విబాహు త్రిభుజాన్ని కానీ తీసుకుంటే, లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు కానీ సమానమైతే దాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటాం. ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానమైతే దాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటాం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, if 2 sides are equal, then it is known as isosceles right angle triangle. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈ లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క సమాన భుజాల పొడవు ఏ యూనిట్స్ గానైతే దీని యొక్క కర్ణం పొడవు ఏమవుతుంది? లంబకోణ సమద్విబాహు త్రిభుజం. దీని యొక్క కర్ణం పొడవు ఏమవుతుందంటే a ఇంటూ √2 యూనిట్స్. భుజం, సమాన భుజం యొక్క పొడవుకు √2 రెట్లు ఉంటుంది. దీని యొక్క కర్ణం పొడవు a ఇంటూ √2 యూనిట్స్. దీని యొక్క వైశాల్యం ఏమవుతుంది? వైశాల్యం a ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ a స్క్వేర్డ్ చదరపు యూనిట్స్. లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క కర్ణం పొడవు a ఇంటూ √2 యూనిట్స్. దీని యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ a స్క్వేర్ చదరపు యూనిట్స్, స్క్వేర్ యూనిట్స్. దిస్ ఈజ్ లంబకోణ త్రిభుజము, లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఇప్పటి వరకు మనము త్రిభుజ వైశాల్యం చూసాం,
సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము చుట్టుకొలత చూసాం. సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యము చుట్టుకొలత చూసాం. లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యము కర్ణం పొడవు చూసాం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యము కర్ణం పొడవులు చూసాం. ఈ ఫార్ములాస్ ఎవరికైతే బాగా వచ్చుంటాయో వాళ్ళు క్షేత్రగణితాన్ని బాగా చేయగలుగుతారు. కాబట్టి ఒకసారి ఇప్పటివరకు చెప్పిన ఈ ఫార్ములాస్ అన్ని నోట్స్ రాసుకోండి. చక్కగా నోట్స్ రాసుకొని చదువుకోండి. నేను చెప్పే ప్రాబ్లమ్స్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఒక త్రిభుజం యొక్క భూమి 8 సెంటీమీటర్లు, ఎత్తు 6 సెంటీమీటర్లు. భూమి ఎత్తు ఇచ్చి భూమి 8 సెంటీమీటర్లు అన్నాడు. బి 8 సెంటీమీటర్లు, ఎత్తు 6 సెంటీమీటర్లు. ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. అయితే ఆ త్రిభుజ వైశాల్యం ఎంత? త్రిభుజ వైశాల్యానికి సూత్రం హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. త్రిభుజ వైశాల్యం సూత్రం హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. హాఫ్కి హాఫ్. భూమి అంటే 8 సెంటీమీటర్లు, ఎత్తు అంటే 6 సెంటీమీటర్లు. 2 1లు 2 4లు 4 6లు 24 చదరపు సెంటీమీటర్లు. స్క్వేర్ సెంటీమీటర్స్ 24 స్క్వేర్ సెంటీమీటర్స్. ఒక త్రిభుజ వైశాల్యము 220 చదరపు సెంటీమీటర్లు. దాని ఎత్తు 11 సెంటీమీటర్లు. ఒక త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు, 220 చదరపు సెంటీమీటర్లు అన్నాడు. ఒక త్రిభుజం యొక్క వైశాల్యం తెలుసు, దాని యొక్క ఎత్తు తెలుసు. త్రిభుజం యొక్క వైశాల్యం తెలుసు, ఎత్తు తెలుసు. అయితే భూమి ఎంత అంటున్నాడు. మనకు త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏమని తెలుసు? ఏదైనా ఒక త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రము హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇది త్రిభుజ వైశాల్యానికి సూత్రం. లెక్క ప్రకారం త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చున్నాడు? 220 చదరపు సెంటీమీటర్లు. ఈ త్రిభుజ వైశాల్యము 220 చదరపు సెంటీమీటర్లకు సమానం. మనకు తెలిసిన త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. లెక్క ప్రకారం త్రిభుజ వైశాల్యం 220 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు 220 చదరపు సెంటీమీటర్లకు సమానమవుతుంది. ఇంకా దాని యొక్క ఎత్తు తెలుసు. దాని యొక్క ఎత్తు 11 సెంటీమీటర్లు. హాఫ్ ఇంటూ భూమి అంటే బి, ఎత్తు 11 సెంటీమీటర్లు. దట్ ఈజ్ ఈక్వల్ టు 220. 11తో క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 11 1లు 11 20లు. భాగించే 2 అవతలకి వెళ్తే గుణిస్తుంది. 2 20లు 40. ఇంకా ఎడేం మిగిలింది? బి మిగిలింది. బి ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్లు. సో ఇది భూమి. ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. త్రిభుజ వైశాల్యం 400 చదరపు సెంటీమీటర్లు. త్రిభుజ వైశాల్యం 400 చదరపు సెంటీమీటర్లు అయినా భూమి ఎత్తులను కనుగొనండి. త్రిభుజ ఎత్తు భూమికి 2 రెట్లు. ఎత్తు రావాలంటే భూమిని రెట్టింపు చేయండి అంటున్నాడు. ఒక త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అంటే దాని భూమికి రెట్టింపు. సో త్రిభుజం యొక్క ఎత్తు కావాలి అంటే భూమిని 2 రెట్లు చేయండి అంటున్నాడు. అందుకే భూమిని ఎక్స్ అనుకుందాం. భూమి ఎక్స్ అనుకుంటే ఎత్తు ఏమవుతుందా అంటే దానికి 2 రెట్లు. ఎక్స్కు 2 రెట్లు అంటే 2x. సో ఇక్కడ భూమి ఎత్తుల మధ్య సంబంధం ఇచ్చున్నాడు.
భూమి ఎత్తుకి భూమికి 2 రెట్లే ఎత్తు అవుతుంది. ఎత్తు కావాలంటే నీకు భూమి తెలిసి ఉండాలా. అందుకే భూమిని ఎక్స్ అనుకుందాం, ఎత్తు 2x అవుతుంది. ఇంకా ఏం తెలుసు? వైశాల్యం తెలుసు. త్రిభుజ వైశాల్యం 400 చదరపు సెంటీమీటర్లు. మనకు త్రిభుజ వైశాల్యం ఏమని తెలుసు? హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అని తెలుసు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 400 చదరపు సెంటీమీటర్లు. సో మనకు తెలిసిన త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. లెక్క ప్రకారం త్రిభుజ వైశాల్యం 400 చదరపు సెంటీమీటర్లు. ఈ త్రిభుజ వైశాల్యాన్ని 400 చదరపు సెంటీమీటర్లకు సమానం చేద్దాం. హాఫ్ భూమి అంటే ఎక్స్, ఎత్తు అంటే 2x. దిస్ ఈజ్ ఈక్వల్ టు 400. 2 ఒకట్లు క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ లేదా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 20 స్క్వేర్డ్ అని రాయచ్చు. ఎక్స్ స్క్వేర్, ఎక్స్ని అవతల స్క్వేర్ని అవతల పంపిస్తే రూట్ అవుతుంది, లేదా 20 స్క్వేర్డ్ రాయండి. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు ఈక్వలైజ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్లు. ఇది దాని యొక్క భూమి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్లు. మరి ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2x. 2కి 2 ఎక్స్ అంటే 20 సెంటీమీటర్లు అని తెలుసు. 2 20లు 40 సెంటీమీటర్లు. ఒక త్రిభుజ భూమి ఎత్తులు 3:2 నిష్పత్తిలో కలవు. ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు 3:2 నిష్పత్తిలో కలవు. త్రిభుజ వైశాల్యం 108 చదరపు సెంటీమీటర్లు అయిన ఎత్తుని కనుగొనండి. ఒక త్రిభుజ భూమి ఎత్తులు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే త్రిభుజం యొక్క భూమి 3 భాగాలైతే ఎత్తు 2 భాగాలు అవుతుంది. భూమి 3 భాగాలైతే ఎత్తు 2 భాగాలు అవుతుంది. మరియు త్రిభుజ వైశాల్యం 108 చదరపు సెంటీమీటర్లు. త్రిభుజ వైశాల్యం 108 చదరపు సెంటీమీటర్లు అయినా ఎత్తుని కనుగొనండి. ఈ త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అంటున్నాడు. సో దీనికి భూమి ఎత్తుల నిష్పత్తి తెలుసు. భూమిని 3x అనుకుందాం, భూమి 3x అనుకుందాం, ఎత్తు 2x అవుతుంది. భూమి 3 భాగాలు కాబట్టి 3x అనుకుంటే ఎత్తు 2 భాగాలు 2x అవుతుంది. అప్పుడు త్రిభుజ వైశాల్యము హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, దిస్ ఈజ్ ఈక్వల్ టు 108 చదరపు సెంటీమీటర్లు. త్రిభుజ వైశాల్యానికి సూత్రం హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. మనకు లెక్క ప్రకారం త్రిభుజ వైశాల్యం 108 చదరపు యూనిట్స్. లెక్క ప్రకారం 108 చదరపు సెంటీమీటర్లు కాబట్టి ఈ త్రిభుజ వైశాల్యాన్ని 108కి సమానం చేద్దాం. హాఫ్ భూమి అంటే 3x, ఎత్తు అంటే 2x. దిస్ ఈజ్ ఈక్వల్ టు 108. 2తో క్యాన్సిల్ చేస్తాం. 2 ఒకట్లు క్యాన్సిల్. 3తో దాన్ని కొట్టివేస్తాం. 3 ఒకట్లు 3 3 9, 3 18. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. స్క్వేర్ని అవతల పంపిస్తే రూట్ అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36. 36కు వర్గమూలం 6 సెంటీమీటర్లు. ఎక్స్ అంటే దాని యొక్క కామన్ రేషియో. మనకు కావాల్సింది ఎత్తు దేనికి సమానం? ఎత్తు అనేది 2xకు సమానం. 2 ఇంటూ ఎక్స్ అంటే 6, దట్ ఈజ్ 2 6లు 12 సెంటీమీటర్స్. దాని యొక్క ఎత్తు 12 సెంటీమీటర్లు.
ఇది స్టూడెంట్స్ ఈరోజు క్లాసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూసి దాన్ని స్కిప్ చేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ విధంగా ఇంకా చాలా వీడియోస్ మీకోసం నేను చేస్తూ ఉంటాను. అది మీకే ఉపయోగకరంగా ఉండొచ్చు. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఈరోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. మరలా క్లాస్లో మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.